జగన్ టైంలో దాదాపుగా ఒక కనీసం 5-6 వేల స్కూళ్ళు రిపేర్ చేయించుంటాడు నాడు నేడు కింద. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ వార్తలు లోపల పేజీలకు వెళ్ళినాయి. ఆసుపత్రులు ప్రతి ఊరికి ప్రతి వార్డుకి హాస్పిటల్ అన్నటువంటిది పెట్టుకొచ్చాడు. కనీసం ఓ 10,000 పూర్తయి ఉంటాయి. ఈ ప్రచారం నామమాత్రం. అలాగే 7 లక్షల ఇళ్ళు పూర్తి చేశాడన్నది మొన్న వీళ్ళే రాసుకొచ్చినటువంటి. బట్ ఆ వార్తలు నామమాత్రం. అంటే చేసిన ఏది ప్రచారం వచ్చేది కాదు. పైగా దాంట్లో ఈకలు పీకేవాళ్ళు. అదే ఇప్పుడు చేద్దాం అనుకుంటే హెడ్డింగ్కి వస్తుంది. అత్యధిక తలసరి ఆదాయం సాధించాలి చంద్రబాబు గారు పిలిపించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించేస్తే అప్పుడు అధిక జీఎస్డీపీ సాధ్యం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుంది. అమరావతి చుట్టుపక్కలే కనీసం ఒక 10 లక్షల ఎకరాలు వ్యవసాయం ఆగిపోయింది. అంతా కాంక్రీట్ జంగి వైపు తీసుకెళ్తున్నారు రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఆ కొత్తగా కరేడు అట్లాంటి చోట్ల కూడా ప్రకాశం జిల్లాలో కాస్తో కోస్తో ఉన్నటువంటిది అక్కడే వ్యవసాయం, మిగతాదంతా కూడా మెట్ట ప్రాంతం. చివరికి అవి కూడా తీసుకెళ్ళేసి ఇటు ఇస్తున్నటువంటి సందర్భం. ఇంకా వ్యవసాయ ఆధారితంగా జిఎస్టీపీ గ్రోత్ ఎట్లా సాధ్యమవుతుంది? రెండవది, ఇంతకాలం ఆయనే సుదీర్ఘకాలం పాటు 21 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీని. అప్పుడెప్పుడు సాధ్యం కానటువంటిది ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అంటే పేపర్ హెడ్డింగుల్లో ఖచ్చితంగా మీటింగ్ కూడా జరిగిపోయినట్టే ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది సాధ్యం అవుతుంది. అది అద్భుతమైనటువంటి అదృష్టం ఉండాలి దేనికైనా సరే. దురదృష్టం అదృష్టం అనేటటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడింది. బాబు గారిని మించిన అదృష్టవంతుడు, అదే సందర్భంలో బాబు గారి వ్యతిరేకులకు మించిన దురదృష్టవంతులు, అది ఎన్టీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే అందరూ దురదృష్టవంతులే ఎక్సెప్ట్ బాబు గారి అదృష్టం ముందు.